నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అబ్దుల్. ఏం చేస్తుంటారు సార్? సిటీలో సివిల్ వర్కర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అని అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏం కనిపిస్తలేదు కదా. కేసీఆర్ ఉన్న టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. డెవలప్మెంట్ పర్పస్ కానీ ఇప్పుడు నేను సిటీ కన్స్ట్రక్షన్ ఫీల్డే చేస్తా. వేరే బయట నుంచి పెద్ద కంపెనీలు ఏం రావు. ఉన్న కంపెనీలు రన్ అవడే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాక్సిమం చాలా డౌన్ అయిపోయిందనే చెప్పాలి. అదొకటి. ప్లస్ ఊర్లలో పెన్షన్ల విషయం అయితే నాకు తెలియదు, నేను ఊర్లో ఉన్నాను. సిటీ పర్పస్ అయితే ఒకప్పుడున్న డెవలప్మెంట్కి ఇప్పటి డెవలప్మెంట్కి చాలా వరకు తగ్గిపోయిందనే చెప్తాను. కొత్తగా వచ్చిన రోడ్లు ఏం లేవు, కొత్త ఫ్లైఓవర్లు ఏం లేవు. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు నేను ఎన్నో రోడ్లు చూసినా, ఎన్నో ఫ్లైఓవర్లు చూసినా. అలాంటిది అయితే ఇప్పుడు ఈ 1 ఇయర్ 1.5 ఇయర్లో నాకేం కనిపించలేదు అంతే. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? కొరిమి రాములమ్మ. ఏం చేస్తుంటారమ్మా? కూలి పనే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకేం నచ్చలేదు. ఇంత మటుకు నాకు పింఛన్ లేదు. దరఖాస్తు పెట్టినావా? 4 మాటలు పెట్టినా, ఒక్క పాలు కూడా రాలే. పింఛన్కి వెళ్తే వస్తుంది, అది రావట్లేదు, పెట్టట్లేదు. పోయి తిరిగినప్పుడల్లా వస్తుంది అంటారు, అది రాలే, పెట్టలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇట్టయితే మళ్ళీ తేప గెలవడం అయినా గెలవడం ఇట్టయితే అందరికీ అన్ని కరెంటు గ్యాస్ తగ్గిస్తున్నాడు. ఫ్రీ అయింది గ్యాస్, పెన్షన్ ఒకటి రావట్లేదు. అది ఇంకా టైం ఉంది కదా, మరి ఇస్తారేమో అవుతా? ఏమి ఇస్తాడో మరి. కూలి పని చేసుకొని బతున్నాం. వ్యవసాయం లేదు, ఏది లేదు నాకు. ఒకటి కూలి పని చేసే బతికేదాన్ని. నాకు రావట్లేదు. పొలాలు ఉన్న వాళ్ళకు, కొడుకులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. నాకు 2 బిడ్డలే. పేరమ్మా? నా పేరు తిరుపతమ్మ, మాది కోదాడ. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, రేవంత్ రెడ్డి గారు ఆయన అప్పుడు గెలిచిన తర్వాత నెలలోనే 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఆ పింఛన్ లేదు. మరి గ్యాస్ 500 రూపాయల గ్యాస్ అన్నాడు. గ్యాస్ కొంటే 10 రూపాయలు పెట్టి కొంటున్నా, డబ్బులే పడట్లేదు. మరి అది ఒకటి రాలే. రైతు బంధు ఎకరానికి ఇస్తున్నానని తెలియదు, 4 ఎకరాలకి ఇస్తున్నానని తెలియదు. ఇంతవరకు రూపాయలు డబ్బులు కూడా పడలేదు. మరి ఏది ఆయన చెప్పిన పదాలు ఇన్ని చెప్పిండు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఇంకా చాలా చెప్పిండు కానీ అవన్నీ గుర్తులేదు మాకు. మరి ఏం చేస్తున్నానని అర్థం తెలవట్లేదు మాకు. జాబులు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు. ఎక్కడ జరుగుతుంది, ఏడ న్యాయం జరుగుతుంది, ఏడ అన్యాయం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన అయితే సరే అడగకుండానే రైతు బంధు వేసిండు, బాగానే 2,000 పింఛన్ అన్నాడు, నమ్మకంగానే ఇచ్చిండు. మరి ఇప్పుడు ఆయనది లేదు కాబట్టి మరి ఏందో పదో కాబట్టి మొత్తం అయ్యొత్తా అని చెప్పిండు కానీ ఇంతవరకు ఏది. మరి ఇంద్రమ్మ కాలనీలు 5 లక్షలు అన్నాడు. మరి మన డబ్బులు పెట్టి స్టార్ట్ చేయాలా తెలియట్లేదు. ఆయన ఇస్తే ముందు ఇస్తుండ అనేది అర్థం కావట్లేదు. అది మరి దాన్ని కూడా మాకేం తెలియట్లేదు. అది కరెంటు బిల్లు అయితే 200 యూనిట్లు కలిస్తే ఫ్రీ అన్నాడు. సార్ అది మంచిగానే ఇస్తుండే. ఫ్రీ బస్ అన్నాడు, అది బాగానే ఉంది. అది. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? భవాని. ఏం చేస్తుంటారమ్మా? ఇక్కడ జ్యూస్ పాయింట్లో వర్క్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మొత్తం ఓకేలే కానీ ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల అదొక్కటి బడ్జెట్ ఇప్పటికే లాస్ ఉంది, దానివల్ల ఇంకా లాస్ అయింది. అదొక్కటే మైనస్. ప్లస్ అన్నీ ఓకే, కరెంటు బిల్లు, గ్యాస్ మొత్తం ఓకేలే కానీ కరెంటు బిల్లు కూడా చాలా వరకు మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు చాలామంది గొప్ప వాళ్ళే ఉన్నారు. ఈ పేదోళ్ళు అనేది చాలా తక్కువ. వాళ్ళ కోసం కొద్దిగా చేసిండిలే కానీ బాగుపడ్డ వాళ్ళే బాగుపడుతారు, దిగువనున్న వాళ్ళు ఇంకా దిగువకే వెళ్ళిపోతారు. సో అదొక్కటి నచ్చట్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంతేం బాగాలేదు. సో ఆయన కూడా చేసిండులే కానీ చేయలేదని అనొద్దు, చేసిండు. చేయాలన్న వాళ్ళకి చేసి అందే వాళ్ళకి అందినాయి, అందని వాళ్ళకి అందలేదు. ఇంకా అంతే. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? పెయింటింగ్ పని చేస్తే హైదరాబాద్లో. మా దగ్గర రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన కూడా బాగానే ఉంది కానీ కాకపోతే ఇస్తానన్నాయి అమలు చేసి చేతికి ఇస్తే మంచిదే. కాకపోతే వెనుక ముందో ఇవ్వాలని కోరుతున్నాం మేము కూడా. ఇప్పటి వరకే పర్వాలేదు. ఆయన అప్పులు చేసి ఆడ పెట్టిపోయాడు, ఈయన తీర్పుకుంటూ వస్తుండు. దానికి మించింది ఏం లేదు. ఇప్పుడు మన ఇంట్లో కూడా 4 ఉన్నా కానీ నాన్న చేసిన అప్పు కొడుకులు తీర్పాలి. అందువల్ల ఆయన చేసిపోయిండు, ఈయన తీర్పుకుంటూ వస్తుండు. మనకు చెప్పిండు ఇస్తానని. ఆయనకి ఎప్పుడు ఇస్తాడో మనం ఎప్పుడు తీసుకుంటామో తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏముంది, ఆయన 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆయన గెలవపోయిండా? ఆయన కూడా గట్టినే చేసిండు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అయితే ఆయన అంతే చేసిండు, ఈయన అంతే చేసిండు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? విచ్చవమ్మ.
ఏం చేస్తారమ్మా? మేము నాకేం పని లేదు కొడుక, ఇంట్లోనే ఉంటాయి. ఓ కర్ర చేతికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అదిపాయం అంటే కొడుక పింఛన్లు ఇస్తానని 4,000 ఇస్తానని ఇస్తలేడు. అయ్యే 2,000 అవుతున్నాయి. మా ఆయన ఒక్కనికే వస్తుంది, ఆడితోటి మేము వస్తున్నాం. ఒక్క కొడుకు చచ్చిపోయిండు, ఒక కొడుకు పిల్లలు లేరు. ఇక ఆ కొడుకు ఎప్పుడన్నా ఇన్ని పంపితే తింటున్నాం, లేకుంటే మీ అసంటల కాడ తెచ్చుకొని తింటున్నాం కొడుకు. మా బతుకులు ఇట్లా ఉన్నాయి. పింఛన్ ఆయన ఒక్కనికి వస్తుంది. నేనేటు పోను, ఏ పని చెయ్యను. కరెంటు ఫ్రీ. ఆ ఊళ్ళో ఎవరికి లేవు, ఆ ఊళ్ళో ఎవరికి బోర్డు లేవు, అంతా ఫ్రీ కరెంటు. అబద్ధం ఆడొద్దు కొడుక. కరెంటు గ్యాస్ ఫ్రీ వస్తుంది. గ్యాస్ అంటే మరి 900 కడుతుంటే మరి బ్యాంకులో కొన్ని పడుతున్నాయి అని అన్నారు. మేము పోయి ఇంకా తెచ్చుకోలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉండగా మంచిగా నడిచింది. బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అన్నీ నడిపించిండు. ఇప్పుడు ఈయన వచ్చినాక అన్నీ బంద్ అయినాయి. ఊర్లల్లో ఇప్పుడు రోడ్ల మీద గొడ్ల గట్టెత్తుండ్రు, అవి గట్టెత్తుర్రు. ఇదేందని ఆకిట్ల నీళ్ళు చల్లుకొని ఇల్లు కడుక్కుంటే శుక్రవారం శనివారం ఇల్లు కడుక్కుంటే గొడ్ల కట్టేసిన వాళ్ళు మా గొడ్లలోకి వస్తున్నాయని ఇంటి మీద కొడతానికి వస్తుండ్రు. ఇటువంటి ఎవరు పట్టించుకుంటలేరు. ఊళ్ళో ఇప్పుడు సర్పంచులాలు లేరు. పంచాయతీ కాడికి పోయి ఆడ ఆఫీసుకు పోయి అడిగితే మేము పోలీస్ స్టాన్కి బొమ్మంటారు. ఇక దానికి ఏం చెయ్యం కొడుక చెప్పురి, అదంతా మీరు చెయ్యరు. ఇట్లా ఉంది మా పరిస్థితి. మాది పెదనాయిల. ఆ ఊళ్ళో దొరవారులు కూడా ఉన్నారు. అట్లా అటువంటి పట్టించుకుంటలే. ఆ దొర కూడా రోడ్ల పంట అయితే గొడ్ల కట్టేసి ఘోరంగా ఉన్నాయి కొడుక.